ప్రశ్నించే గొంతుక క్యూన్యూస్ది. మీ ప్రశ్న మా సమాధానం. మీకు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో మీకు జవాబు కావాలంటే క్యూన్యూస్ని అప్రోచ్ అవ్వండి. మేము ఆ జవాబుదారీతనంగా మేముండి మీ సమస్యల్ని మేము పరిష్కరించే వరకు మీ తోడుగా మేము ఉంటాము. పబ్లిక్ వాయిస్ అనేది క్యూన్యూస్లో పరిచితమవుతుంది. ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఎక్కడైతే అవినీతి అధికారులు ఉన్నారో వారిపైన మీరు కంప్లైంట్ చేయాలనుకో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కంప్లైంట్ చేయండి. మీ వెంటే మేము ఉంటాము. మీ సమస్యకి మేము పరిష్కార మార్గంకి క్యూన్యూస్ వేదికగా చూపిస్తూ ఉంది. మీరు వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతా. 30 ఓట్లు తీసుకొచ్చిన కార్యకర్త నాయకులు, బీజేపీ నాయకులు, రామరాజు గారు కేవలం కార్యకర్త చాలా చూసుకోవడం. ఆయన కాబోయే ఎమ్మెల్యే కనీసం అభ్యర్థి వాళ్ళ పార్టీ ఆఫీసర్ సమక్షంలో వాళ్ళ పార్టీ కార్యకర్త డైరెక్ట్ వచ్చి ఒక కంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిని భౌతిక చాటు చేయడం చాలా దురదృష్టకరం. దాన్ని యాదవ సంఘాలు, బీసీ సంఘాలు, విద్యామంత్రి వేదిక అందరం వేరే ఖండిస్తున్నాం. దీనికి ఎప్పటి బీజేపీ పార్టీ జిల్లాధిష్టానం, రాష్ట్రాధిష్టానం ఎప్పటి వసతులు గారు చర్య తీసుకొని ఎవరైతే కార్యకర్త రామరాజు గారు దాడి చేశారో ఆయన పార్టీ సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. యాదవ్ల బీసీల ఆనిముత్యం మరి పిల్లి రామరాజు యాదవ్, ఆయనపై మరి బీజేపీ పార్టీలో ఉన్న మరి అగ్ర కులస్తుడు నాగం వర్షిత్ రెడ్డి, ఆయన అనుసరులు మోహన్ రెడ్డి, మిగతా వాళ్ళు కూడా మరి పార్టీ ఆఫీస్ నల్గొండ జిల్లా బీజేపీ ఆఫీస్లోనే దాడికి తెగబడడం ఎంతవరకు కరెక్టు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఏంది బీజేపీ నాయకులారా, మరి మీది ఓన్లీ అగ్రకులస్తుల పార్టీ అయినా? బీసీలకు స్థానం లేనప్పుడు మరి బీసీలను, యాదవులను ఎందుకు చేంజ్ చేసుకోవాలనేది ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఈటల రాజేందర్ అన్న కూడా మీరు ఖచ్చితంగా మీరు వర్షిత్ రెడ్డిపై యాక్షన్ తీసుకొని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేది ఇవాళ బీసీ సంఘాలు, యాదవ్ సంఘాలు ముక్తకంఠంతో మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రజాస్వామ్యం అనేది ఉందా? ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఇవాళ దాడి నల్గొండలో నడి బోర్డులో పార్టీ ఆఫీసులో మరి దాడికి తెగబడడం ఎంతవరకు కరెక్ట్ ఉన్నది అనేది ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఇట్లే పోతే మొన్న శాలి గౌరారం, అంతకుముందు ఎల్లమ్మగూడెం, ఎక్కడెక్కడనో మరి యాదవులపై దాడులు అవుతున్నాయి, బీసీలపై దాడులు అవుతున్నాయి. ఈ దాడులకు వ్యతిరేకంగా మరి ఇవాళ మేము పిల్లి రామరాజు యాదవ్కు పై జరిగిన దాడికి మరి ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం వెంటనే మరి నాగం వర్షిత్ రెడ్డిని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము ఇక్కడ కదలం. ఖచ్చితంగా దానికి పర్యవసానం ఉండాలి, దానికి ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ముఖ్యంగా బీసీలపై, యాదవులపై అగ్ర కులస్తులు దాడి చేస్తున్నారు. మరి ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం అనేది? ఉందా ఇక్కడ? డెమోక్రసీ అనేది మొత్తం నాశనం అయిపోయింది ఇవాళ నల్గొండ జిల్లాలో. మరి పోలీస్ అధికారులు ఏం చేస్తారు, మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా నాగం వర్షిత్ రెడ్డిని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. అరెస్ట్ అయినా అరెస్ట్లకు మేము భయపడేది లేదు. వెంటనే జై యాదవ్. వాజ్పేయి పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నల్గొండ జిల్లా ఆఫీసులో పిల్లి రామరాజుపై ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఉన్నటువంటి బహిష్ జరుగుతున్న సందర్భంలో ఆయన అనుచరుడు వచ్చి పిల్లి రామరాజుపై చేయి చేసుకోవడం ఇది సమంజసం కాదు. ఎందుకంటే 28,000 పైచీలకు వచ్చినటువంటి లీడర్ నల్గొండ జిల్లాలో బీజేపీ పార్టీకి ఉనికి లేని పరిస్థితిలో అంత పెద్ద నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి వస్తే ఉన్నటువంటి 6 కౌన్సిలర్లను కానీ ఏది కానీ దేకకుండా ఉండడం ఇది చాలా దారుణం. ఉన్నటువంటి ఆల్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లు ఒక నైటు మాట్లాడుకొని తెల్లారే వరకు బీసీలలో ఉన్నటువంటి ఎవరైతే బలమైన శక్తులు ఉంటారో ఎలక్షన్లు కాగానే వాళ్ళని ప్రాణదోలే ప్లాన్లు చేస్తున్నారు. ఓట్లు వేసేది బీసీలు, గెలిపించేది బీసీలు, పోస్టర్లు అతికించేది బీసీలు, మీటింగులకు సక్సెస్ చేసేది బీసీలు. తీరా అధికారంలోకి వచ్చే వరకు
అగ్రవర్ణాలు జ్వరపడడం చాలా దారుణం. ఇప్పటికైనా బీసీలు, ప్రజా సంఘాలు, మేధావులు, ఎస్సీ ఎస్టీ సంఘాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 30,000 ఓట్లున్నటువంటి పిల్లి రామరాజుని ఒక కార్యకర్త అని సంబోధించడం ఇది చాలా దారుణం. ఇప్పటికైనా జిల్లా అధ్యక్షుని బీజేపీ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసేంత వరకు నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం, అదేవిధంగా యాదవ్ విద్యావంతుల వేదిక, బీసీ హక్కుల జాతీయ అధ్యక్షులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఈరోజు క్లాక్ టవర్ వద్ద ధర్నా నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పటికైనా బేషరతుగా మీడియా ముందరకు వచ్చి నాగం వర్షిత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి, లేకపోయినట్టు పార్టీ సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. పేరు జై యాదవ్, నా పేరు మేకల్ రాములు యాదవ్. నేను జాతీయ యాదవ్ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవులపై మరి దాడులు పెచ్చురిల్లిపోతున్నాయి. అగ్రకులస్తులు మరి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా రాబోయే మరి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో యాదవులు పోటీకి వస్తున్నారని మరి అన్ని పార్టీల అగ్రకులస్తులు మరి దాడులు చేస్తుండ్రు. ఇబ్బందికర పరిస్థితి యాదవులను చేస్తుండ్రు. ఈ దాడులకు వ్యతిరేకంగా మరి మొన్న అంతకుముందు శాలి గౌరారం, అంతకుముందు మరి మల్లమ్మ యాదవ్, మొన్న ఎల్లమ్మ గూడెం, మరి నిన్న మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవుడు మరి పిల్లి రామరాజు యాదవ్ పై మరి దాడిని మరి మేము ఐక్యత మన యాదవంతుల పోరాట సమితి అధ్యక్షులు మేకల రాము గారి ఆధ్వర్యంలో మరి నిన్న జరిగినటువంటి బీజేపీ ఆఫీసులో మరి పిల్లి రామరాజుపై వారు అనుచితంగా ప్రవర్తించి వారి యొక్క వర్షిత్ రెడ్డి గారి అనుచరుడు మరి పిల్లి రామరాజుపై దాడి చేసినటువంటి సందర్భంలో మరి నాడు బీసీ సంఘాలు అయితేంది, యాదవ్ కుల పోరాట సంఘాలు అయితేంది, మరి విద్యావంతులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వివిధ సంఘాల నాయకులు కూడా మరి ఈరోజు పిల్లి రామరాజు గారికి సంఘీభావం తెలపడానికి వస్తున్నాం. మరి రాములన్న గారి ఆధ్వర్యంలో మరి ఈనాడు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మరి బీసీలు రాజకీయంగా ఎదగొద్దా, అలాంటి వారిని మరి బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని మరి ఈనాడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మేము ఒకసారి వారికి తెలియపరిచినటువంటి అవసరం ఉంది. మరి రాష్ట్ర అధ్యక్షుల గారికి ఒక విన్నపం చేస్తా ఉన్నాం మేము. మరి ఈనాడు బీసీలపై దాడి జరుగుతున్నటువంటి క్రమంలో మరి పిల్లి రామరాజు గారు ఈనాడు ఒక పార్టీకి, ఒక జాతీయ పార్టీకి నాయకత్వం వహించి మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు అయితే, వార్డు మెంబర్లు అయితే వాళ్ళందరికీ కూడా ఇక్కడ సన్మానం చేయాలి అనే ఒక ఆంక్షతో వస్తే వారిని మరి వ్యతిరేకంగా వారిపై దాడి చేసినటువంటి సందర్భంలో వారిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.